శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దొంగల బీభత్సం సృష్టించారు. కాశీబుగ్గలోని పోతనపల్లి వారి వీధిలోని కిరాణా వ్యాపారి కొత్తకోట రామారావు ఇంట్లో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చొరబడ్డారు. బీరువా తాళాలు తెరిచి 10 లక్షల నగదు, 15 తులాల బంగారం, 3 కేజీల వెండి ఆభరణాలు అపహరించారు. చోరీ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన బాధిత కుటుంబీకులు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించారు. బీరువా సరుగులో ఉన్న నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితులు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీంను రప్పించారు. క్లూస్ టీం సభ్యులు అణువణువు పరిశీలించి వేలిముద్రల సేకరణలో నిమగ్నమయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా చోరీ జరిగిన సమయంలో బాధిత కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరని, వేర్వేరు పనులపై కాశీబుగ్గ టౌన్లో ఉన్నట్లు పోలీసులు బాధితుల కథనం మేరకు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కాశీబుగ్గలో ఇటీవల ఓ రెస్టారెంట్ యజమాని ఇంట్లో జరిగిన చోరీ మరొక ముందే మరో భారీ చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నా పేరు కొత్తకోట లోచన్. 11 గంటలకి నేను మా అమ్మ బయటికి వెళ్ళి తిరిగి 8 గంటలకి 5 నిమిషాలకు వచ్చినప్పుడు అన్ని డోర్లు ఓపెన్ చేసి చంద్రబాబు సామాన్ పేరేసి మా ఇంట్లో మెయిన్ డోర్లు మా అమ్మ డీవర్ నుంచి 10 లక్షలు క్యాష్, 15 రోజులు బంగారం, 3 కేజీలు వెండి సామాన్లు దొంగలించారు. మరి పగలు మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్ళాం. మమ్మీ ఫంక్షన్కి వెళ్ళింది. మా హౌస్ వర్క్ అవుతుంది. అక్కడ సామాన్ కోసం వెళ్ళాను బయట. అంటే మీరు జనరల్గా కిరాణా షాప్, నానా అనే షాప్లో ఉంటుంది. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానంతో పోలీసులు వచ్చారా? పోలీసులు